సర్వలోకానాం విషజే భవసోగినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి గురు ప్రణామములు. ఈ వారం గ్రహచారం ఎలా ఉంది, గోచార ఫలితాలను తెలియజేస్తాం. అసలు ఫలితాలు తెలియాలంటే లగ్నకుండంలో చూసి తెలుసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా సామాన్యంగా అందరికీ వర్తిస్తాయి. ధనస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ఈ వారం సంఘంలో మర్యాద హాని, దానివలన మనోవిచారం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. దానివల్ల హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సోదరులతో ద్వేషం, అనవసరమైన వాదనలు జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని కష్టాలు వచ్చి పడతాయి. ఏ పని తలపెట్టినా అది జరగకపోవడం, దాని మూలాన మనశ్శాంతి లేకపోవడం, చిత్త చాంచల్యం కలగడం, గృహంలో కలహాలు ఏర్పడటం, ఇవన్నీ జరుగుతాయి. అంతేకాకుండా వాత సంబంధమైనటువంటి కీళ్ళ నొప్పులు అవన్నీ రావచ్చు. ఉద్యోగులకి స్వస్థానంలో నుంచి కదలిక సంభవిస్తుంది. వ్యాపారస్తులకి వర్కర్స్తో ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాసీజనం వచ్చి సేవలు చేయడానికి అనుకూలమైన కాలం. ఆదాయం ఖర్చులు తగ్గట్టుగా ఉంటుంది. ఆదాయం ఖర్చు ఎంత ఉందో ఆదాయం కూడా అంత వస్తుంది. మనం అనుకున్న పనులన్నీ కూడా చేకూరుతాయి. ఇంటిలో పెద్దల ఆరోగ్యం బాగా ఉంటుంది. పిల్లల వలన కలహాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇష్టపడిన కార్యాలను పట్టుదలతో సాధిస్తారు మీరు. వస్త్ర లాభం చేకూరుతుంది. పంటలు బాగా లాభిస్తాయి. సప్తమ బుధుడు కారణంగా కొంచెం ద్రవ్యం నాశనమయ్యే అవకాశం ఉంటే చోరులకు అవకాశం ఉంది. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. శరీరంలో నీరసం, అన్ని అవయవాలు కూడా నొప్పులతో బాధతో ఉంటుంది. తోటి మిత్రులందరూ కూడా దూరం అవుతారు. పెద్దల దర్శనం, శరీరాన్ని పోషణ చేసుకోవడం చాలా అవసరం. మనం అనుకున్న కార్యం అంతా కూడా సిద్ధించే వరకు భగవద్ దర్శనం చేయాలి. ఈ పనులు అయ్యే వరకు కొత్త ప్రయత్నాలు ఏవి చేయకూడదు. చేస్తే భగ్నం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో నిష్కారణంగా ద్వేషం ఏర్పడే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. చతుష్పాద జంతువుల వలన జాగ్రత్త, ప్రమాదాలు సంభవిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం. అవసరానికి రుణాలు చేయవలసి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మూలా నక్షత్రం వారు ఖడ్గమాల పారాయణ చేస్తే చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చాలా యోగ ఫలితాన్ని ఇస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఓం నమో నారాయణాయ అని 108 సార్లు పారాయణ చేయండి. చాలా బాగుంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.